ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మకర రాశి కృష్ణం వందే జగద్గురుం. ఈ యొక్క మకర రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఎంత డబ్బున్నా, ఎంత మంచి పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎన్ని సుఖాలు మీకు ఉన్నా కూడా మనసు చాలా దారుణంగా, విషాదంగా, టెన్షన్లతో కూడుకొని ఉంటుంది. నిరాశ, నిస్పృహ, ఒక పక్క ఏదో వెలితి అనమాట. అసలు నన్ను అడిగితే ఈ 12 రాశుల వాళ్ళందరికీ కూడా పోల్చుకున్నప్పుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందన్నమాట ఈ జూలై నెల. కాబట్టి వీళ్ళకి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు, స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలు కొంటారు. ఇప్పుడు గతంలో కొన్నటువంటి ఇళ్ళకి అంతటికీ కూడా కరెక్ట్గా ఈఎంఐ అన్నీ కూడా ఇస్తున్నారు. అయితే డాగలాగా వచ్చి మీ మామగారులు అంటే పిల్లనిచ్చినటువంటి తండ్రులు కొంతమంది, అందరూ కాదు, వాళ్ళది మీ పేరు మీద, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మీ పేరు మీద లోన్ వస్తుంది కాబట్టి ఇవ్వండి, నేను ఇల్లు మీ స్థలం తీసుకొని మీ స్థలాన్నే నేను డెవలప్ చేస్తూ ఇల్లు కడుతున్నాను అని చెప్పి కడతారు. బాగుంది. ఈ లోపల మీరు ఒక 2 నెలలు కడతారు, ఈ 3వ నెల నుంచి మీకు ఈఎంఐ కట్టడానికి డబ్బులు వాళ్ళకి ఉండవు. కాబట్టి అది మీకు ప్రాబ్లంగా అనిపించి ఆ కోపాన్ని మీ భార్య మీద మీరు చూపించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఆ విధంగా మీకు భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బంది, ఎడబాటు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఏలినాటి శనితో పాటు మనకి ధనస్థానంలో ఉన్నటువంటి శని, తర్వాత రాహువు మీనరాశిలో ఉండడము, తర్వాత మనకి కుజ గురులు మనకి వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి ఉండడము, రవి శుక్రులు మరి కర్కాటక రాశిలో, వీళ్ళంతా కూడా జూన్ మధ్య 2వ భాగంలో నుంచి ఉండడం అనేటటువంటిది, బుధుడు సింహరాశిలో ఉండడం, కేతువు కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కేతువు కూడా మంచి స్థానములో మనకి ఉండడం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో చక్కటి లాభం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చక్కగా విదేశాల్లో మీరు చేసేటటువంటి బిజినెస్లు అవనియండి, విదేశాలకి మీరు అవన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోతాయి. ఉప్పు చేపల వ్యాపారం నుంచి మీకు సెంట్లు, పెర్ఫ్యూమ్స్, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు, ఫారిన్కి ఏమి సప్లై చేస్తారండి మీరు? గార్మెంట్స్, బట్టలు, ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫార్మా కంపెనీలకి ఉండేటటువంటి పౌడర్లు, డ్రగ్స్ అంటే ఏదో ఆ దొంగ డ్రగ్స్ కాదు, మామూలు మందులు, ఇవన్నీ ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా కోట్ల రూపాయల్లో వీళ్ళు సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని ఈ మకర రాశి ఈ నెలలో మీకు ఇస్తుందన్నమాట. అంటే ప్రపోర్షనేట్గా ఉంటుంది, మీ స్థాయిని బట్టి మీకు వ్యాపారాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు అంటే చంద్ర బ్రదర్స్ వాళ్ళు ఉన్నారండి, ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు, వాళ్ళ స్థాయిలో లక్షల్లో రావాలి, కోట్లలో వస్తుంది. ఇప్పుడు ఒక బడ్డీ కొట్టు ఆయన ఉంటాడు, 100ల్లో ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి ఫలితాలు అనేటటువంటిది మనం స్థాయిని బట్టి మనకి ఆ డబ్బులు అనేటటువంటిది రావడం జరుగుతుంది. అన్నదమ్ములు, అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమానుబంధాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా విడివిడిగా ఉద్యోగరీత్యా వేరే చోట ఉండడం, కొంతమంది అయితే కొంతమందికి భార్యాభర్తల మధ్య గొడవల వల్ల వేరే వేరే ఊళ్ళల్లో ఉండడము, వేరే వేరే ఇళ్లల్లో ఉండడము అనేటటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గొడవలన్నీ కూడా మరి ఎంతకాలం మీరు పెద్ద మనుషులు మీటింగుల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, కోర్టులకు వెళ్ళారు, ఇవన్నీ కూడా పక్కన పడేసి మళ్ళీ రీకన్సైల్ అయ్యి మళ్ళీ కొత్తగా ఈ కాపురాలు మొదలు పెడతారన్నమాట. మళ్ళీ కలవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ మకర రాశి వారు తమ సంతానం చక్కగా వీళ్ళందరినీ కూడా ఎంతో చక్కగా ఆనందంగా పెంచేలా చేస్తుంది. ప్రేమ ఆప్యాయతలు అనేటటువంటిది తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య పెరగడానికి అవకాశాలు ఉంటాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా రంగంలో హీరోయిన్లు మంచి పేరు, హీరోలు మంచి పేరు తెచ్చుకుంటారు, డైరెక్టర్లు, టెక్నికల్ వింగో, ప్రొడక్షన్ వింగో అంతా కూడా. సో సినిమా హాళ్ళు కూడా మరి ఎంతకాలం బిజినెస్ లేదని చెప్పేసి మూసేసుకున్నటువంటి వాళ్ళు, లాసుల్లో ఉన్నాయని సరిగ్గా సినిమాలు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా
మరి ఈ జూలై నెలలో కొత్త ఉత్సాహంతో ధనం వస్తుంది కదా అనేటటువంటి ఉత్సాహంతో మీరు ముందుకు దూసుకెళ్తారు. ఆరోగ్య పరిస్థితి దగ్గరకు వచ్చేసరికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి, తర్వాత యూరిన్ నుంచి బ్లడ్ పడేటటువంటి రోగాలు, ఇలాంటి వెనీరల్ డిసీజెస్ అండ్ డెర్మటాలజికల్ ప్రాబ్లమ్స్ అనమాట, అంటే చర్మ వ్యాధి సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. అలాగే ఈ ధనుసు రాశి వారికి ఇంకా మెరుగుపడడానికి మనం పరిహారాలు ఏం చేయాలి, రెమెడీస్ అని అంటే, మనకి ఈ ధనుసు రాశి వారికి రాహు బాగుండలేదని చెప్పాను కదా, కాబట్టి రాహు జపం చేసుకోవాలి. అదే మకర రాశి వాళ్ళకి, ఈ మకర రాశి వాళ్ళకి మనం ఏం చేయాలండి, ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడానికి మనం ఏం చేయాలండి అని అంటే, ఈ మకర రాశి వారికి చక్కగా మనకి స్థానములో ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి, మనకి ఏలినాటి శని దోష పరిహారార్థం మనకి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మనకి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం చిమ్మిలితో, నల్ల నువ్వులతో చిమ్మిలి ఉండలు తయారు చేసి మనకి పేదవాళ్ళందరికీ కూడా మనం పంచినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ బ్రహ్మాండంగా మనం పూజ చేసుకుని ఇంట్లో వీలుంటే దేవాలయాలకు వెళ్తే సరిపోతుంది. శుభమస్తు. ధనుస్సు రాశి, కృష్ణం వందే జగద్గురుం. ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ధనుస్సు రాశి వారికి ఎంత బాగుందంటే, ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. అంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇది మీ జాతకం కూడా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట ఈ నెలలో. కారణం, ఇప్పుడు మనకి ఏమండి, మేము ఇంతకాలం కూడా మీరు చక్కగా అనుభవిస్తూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు, ఇకపై కూడా ఉంది. కాకపోతే కొంచెం గురుబలం తగ్గిందనమాట. అందువల్లనే ఆయన కూటమితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితుల్ని మనకి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉందో చూసుకుంటే, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో, కుజగురులు వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి, ఆ తర్వాత జూన్ 2వ భాగంలో చక్కగా మనకి ఈ యొక్క రవి శుక్రులు మకర రాశిలో ఉండడం, సింహరాశిలో బుధుడు ఉండడం, ఇది ఈ కేతువేమో కన్యా రాశిలో ఉండడం. దీని కారణంగా మనకి ధనుసు రాశిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యోగాలు చెక్కు చెదరదు, ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి భయం అవసరం లేదు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు. కాబట్టి సాఫ్ట్వేర్లో రిసెషన్ టైంలో కూడా మనకి ఈ ధనుసు రాశి వారి ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు, ఇకపై ఈ నెలలో కూడా కలగదనమాట. ఇక ఈ ధనుసు రాశిలో మరి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మనకి ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్, అంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు వెళతారు. బంధువులందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. ఓకే, మేము ఈ పెళ్ళిళ్ళు మేము చేస్తాం, మా చెల్లెలు కొడుకులకి, మా చెల్లెలు కూతుర్లకి మేము కట్నం ఇస్తాం, బంగారం ఇస్తామని ఇలాగా అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అంత డబ్బు ఇద్దాం అనుకుంటే వీళ్ళ భార్యలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఏదో కొంత ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. వాళ్ళ తల్లులు కూడా ఇవ్వద్దని అంటారు. ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్నులు, వాళ్ళ అత్తలు ఎవరైతే ఆశిస్తారో పాపం అటువంటి వాళ్ళు కొంత నిరాశ పడేటటువంటి అవసరం ఇది ఏర్పడుతుంది. దాంతో కొంచెం కంగు తింటారనమాట. ఆ తర్వాత శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కష్టపడతారు, శ్రమిస్తారు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. చిన్న స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి మనం టాటా స్టీల్స్ లాంటి గొప్ప పెద్ద పెద్ద సంస్థల ఓనర్లే కాకుండా అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి. ఉద్యోగ విషయాల్లో మీకు సెక్యూరిటీతో పాటు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనండి, లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనండి, ఆ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి. మీ టీఏలు అరియర్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా వచ్చేస్తాయి.
ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళు కష్టపడుతున్నారు మనం ఇవ్వాలి అని చెప్పి మనం అడగకుండానే వాళ్ళ సహాయాలు అనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులకి చేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి వైభవం అనేటటువంటిది కలుగుతుంది. ఇక తోటి ఉద్యోగస్తుల్లో గౌరవము, సబార్డినేట్స్ వల్ల రెస్పెక్టు, తోటి ఉద్యోగస్తులు కోఆపరేషన్ చేసుకోవడము, అధికారుల యొక్క ఈ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదన్నమాట. కాబట్టి దైవభక్తి బాగా పెరుగుతుంది. తీర్థక్షేత్రాలకి ఇవన్నీ కూడా తిరుగుతారు. దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తారు. అయితే పేద వాళ్ళకి మీరు చేసేటటువంటి సహాయాలు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క జాతకం రెట్టింపు అవుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఇళ్ల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు, బిల్డింగ్లు కట్టేటటువంటి వాళ్ళు, బిల్డర్లు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి అష్టమంలో పడిపోయినటువంటి రవిశుక్ర ప్రభావం వలన ఆడవాళ్లతో గొడవలు, చికాకులు, అనవసరమైనటువంటి అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఈ లేడీస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిదన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువులు, మాంసం షాపులు, మటన్ షాపులు, చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. తాపీ మేస్తర్లు, కార్పెంటర్ మేస్తర్లు, లేబర్ ఎవరైతే ఉన్నారో అటువంటింత కష్టజీవులు, వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది, పనులు అనేటటువంటివి దొరుకుతాయి అన్నమాట. అలాగే ఈ మానసికమైనటువంటి ఆందోళనకి ఎక్కువ గురవుతారు. ఇది లేకుండా చూసుకోండి. ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే పరిహారాలు మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఆ మనకి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకోండి. ఆ అమ్మవారి పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి. లేదా ఏ శ్రీచక్రాన్నో ఏదో ఒక యంత్రాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దుర్గతి నాశిని దుర్గే జై జయ, సద్గతి దాయిని సదయే జై జయ అనే మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.